మీ సమాజ వర్గంలోని ఎక్కువ వర్గపోరు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీ సమాజ వర్గం మధ్యలోని ఎక్కువగా వర్గపోరు అందరూ కలిసికట్టుగా ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం ఒకరికంటే ఒకరు సరిపోదు. ఇప్పుడు మొన్న జరిగిన జంట హత్యల విషయంలోనే బహిర్గతమైంది మీ సమాజ వర్గం మధ్యనే. అంటే పాలిటిక్స్లో నాకు తెలిసినంత వరకు ఇది చాలా చిన్న విషయం. అది పాత సామెత కులానికి కులం శత్రువు అన్నట్టు ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. దానికి పెద్ద మనం అంత సీరియస్నెస్ ఆపాదించాల్సినటువంటి పని లేదు. అన్లెస్ ఇవి ఒక పరిధి దాటి ప్రజలకు నష్టం కలిగించే స్థితికి వెళ్ళినప్పుడు పొలిటికల్ పార్టీగా మేము ఆలోచించాలి. వాళ్ళ జీవితాలకు ప్రభావితం చేసే స్థితిలో ఉన్నంత వరకు పొలిటికల్ పార్టీ పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకనంటే మీరే పంతా ఎంచుకుంటారు, నేనే పంతా ఎంచుకుంటాను అనేది ప్రతిదీ నాయకుడు డిసైడ్ చేయలేడు. కానీ మీరు ఎంచుకున్న పంతా ప్రజల మీదనో ప్రభుత్వం మీదనో పడుతుంది అన్నప్పుడు ఎస్ ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ ఇంటర్ఫియర్ అయింది, చంద్రబాబు నాయుడు గారు ఇంటర్ఫియర్ అవుతారు, ఇది తప్పు ఇది కాదు అనేటువంటిది ఆ రోజు మేము చెప్తాం. నాకు సంబంధించినంత వరకు నేను చాలా న్యూట్రల్గా వెళ్తుంటాను. అందరూ నాతో మాట్లాడుతుంటారు, అందరూ సఖ్యతగా ఉంటారు. మీరు చూస్తే దాని ప్రభావాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన, రాష్ట్రం మొత్తం నుంచి కదలికలు ఉన్న అనంతపురం జిల్లా నుంచి కదలికలు చేరికలు చాలా నెగ్లిజిబుల్గా ఉన్నాయి. మా లీడర్షిప్ 20 years నుంచి ఎట్లా ఉందో అదే లీడర్షిప్ ఉంది. ఇవాళ అన్ని కులాలకి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో ఉంది. కమ్మాస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, కురబా ఉన్నారు, బోయా ఉన్నారు, మాలా ఉన్నారు, మాదిగా ఉన్నారు, ఇవాళ ఇంకా వడ్డెరా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, తెలుగుదేశం పార్టీ ఫిలాసఫీని ట్రూ స్పిరిట్లో ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. టీం వర్క్ అనే దానికి ఎగ్జాంపుల్ ఈ జిల్లా. మేము ఎట్లా కలిసి ముందుకు సాగాము ఇన్ని రోజులు, ఎందుకు అనంతపురం జిల్లా సక్సెస్ అయింది అని అంటే ఎక్కడే కానీ నేను చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నాను, రాష్ట్రంలో ఉన్నాను కదా అని ఇక్కడ ఏలు పెట్టి కెలికే ప్రయత్నం నేను చేయాలి. మాలో మాకు సమస్యలు వస్తే మూడో కంటికి తెలియకుండా మేమే కూర్చొని సమావేశమై వాటిని పరిష్కారం చేసుకుంటూ వెళ్ళాం. కాబట్టి అనంతపురం జిల్లా ఇవాళ ఈ రిజల్ట్స్ ఇవ్వగలిగింది. సో డెఫినెట్లీ దిర్ ఇస్ లాట్ ఆఫ్ హోంవర్క్. ప్రజలకు కనిపించకుండా తెర వెనక జరిగేది చాలా ఉంటుంది. మా పాత్రని పయ్యావుల కేశవ్గా పార్టీకి నష్టం జరిగించేటువంటి ప్రయత్నం ఎప్పుడు ఎవరు చేసినా, మా సామాజిక వర్గం చేసినా ఇంకొకరు చేసినా నేనే ముందు ఉంటాను. ఇవాళ ఎవరు మాట్లాడినా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడమో, నా ఇంట్లో వాళ్ళు కూర్చోవడమో, మాట్లాడుకోవడమో సెటిల్ అయిపోతాయి. జిల్లాలో మీ వర్గం కోసం అంటే మీ కార్యకర్తలను కానీ మీ వర్గ నాయకులు కానీ కాపాడుకోవడం కోసం అధికారుల యొక్క అంటే రుబాబు అంటే అధికారులు ఎవరైనా పనుల విషయంలో కానీ కాంట్రాక్టర్ల విషయంలో కానీ మీ మాట వినకపోతే వాళ్ళ మీద రుబాబు చేయడము, లేదంటే చిందులు వేయడము, వాళ్ళని బెదిరించి మీ వైపుకు తిప్పుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారని కూడా ఒక అపవాదం ఉంది. ఇది వాస్తవం. 20 సంవత్సరాల్లో ఎంతమందిని పయ్యావుల కేశవ్ తిట్టాడు? మీకు బెంచ్ మార్క్ ఎప్పుడు 20 సంవత్సరాల్లో ఎంతమందిని తిట్టాడు? తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే ఎస్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. హెచ్ఎల్సి పనుల విషయంలో కూడా మీ వర్గీయునికి పని అడిగితే ఎస్సీ గారు ఇవ్వలేదన్న విషయంతోనే మీరు ఎస్సీ గారి పైన అంతగా నాకు మీరు చెప్తుండగానే అర్థమైంది విషయాన్ని. నేను చెప్తున్న పనుల విలువ ఎంత? 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు ఆ కాలువ సంఘాల అధ్యక్షులు మొత్తం వచ్చి మా నేను చెప్పడం కాదు, ఇది ఈనాడు తన పత్రికలో ప్రచురించింది, ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించింది. ఏమని? ఈ కాలువలు ఇంతేనా, పట్టించుకోరా వీటిని. ఏంటి? జంగల్ క్లియరెన్స్ లేదు, సెల్ట్ లేదు, వచ్చే నీరు కూడా రాకుండా పోతే ఇతను ఏం చెప్తున్నాడు? మోడర్నైజేషన్ అవుతోంది, దానికి నేను ఇవ్వడం లేదు. మోడర్నైజేషన్ అప్రూవ్ అయింది ఎప్పుడు? 300 కోట్లకి. 300 కోట్లలో 10 లక్షల రూపాయలు నిజంగా బెనిఫిట్ అయితే ఎప్పుడు? టెండర్ జరిగిన తర్వాత చేయకూడదు. యాజ్ ఆఫ్ టుడే దెర్ ఇస్ నో బ్యాన్. వాళ్ళు 3 రోజులుగా ఇక్కడ కూర్చుంటే పని చేయకపోతే ప్రజాప్రతినిధిగా నా బాధ్యత ఏంటి? ఎస్పెషల్లీ ఇరిగేషన్లో ఇవాళ జిల్లా ప్రజలు ఎవరి వైపు చూస్తారు? పయ్యావుల కేశవ్ వైపు చూస్తారు. సంబంధం ఉందా లేదా అనేటువంటిది కాదు. దేవినేని ఉమామహేశ్వరరావు వైపు చూస్తారో చూడరు, కానీ ఈ జిల్లాకు సంబంధించినంత పయ్యావుల కేశవ్ గారు ఇరిగేషన్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పయ్యావుల కేశవ్ గారు. రేపు నేనేం సమాధానం చెప్పుకోవాలి? సో డెఫినెట్గా నేను నిలబడతాను. సో దీనికి ఎవరు ఏ ప్రచారాలు కల్పించుకున్నా నేను ఓపెన్గానే చెప్పాను కదా, ఇక్కడ సమస్య 10 లక్షల రూపాయలది కాదు. మరి నేను తప్పు చేస్తే ఈనాడు తప్పు చేసిందా? ఆంధ్రజ్యోతికి అదే తప్పు చేసిందా?
సో తమ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వీళ్ళు ఏదో చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎస్సీ ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం కూడా కలెక్టర్ని మిస్గైడ్ చేసాడు. ఏంటి మీరు చూసారు, లాస్ట్ టైం కరువు పరిస్థితుల్లో నీళ్లు వదలకూడదు, ఈసారి ఆయకట్టుకు నీళ్ళు వద్దు అన్నాడు. నిజంగా ఆయన చెప్పిన మాటలు విని వదలకుండా ఉన్నంటే మా పరిస్థితి ఏంది పొలిటికల్గా? ఆల్మోస్ట్ కలెక్టర్ భయపడ్డాడు, బికాజ్ ఆయన కొత్తగా వచ్చాడు, ఆయనకు తెలియదు. ఈయన ఎస్సీ చెప్తున్నాడు వినాలి అని. మా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ని, తుంగభద్ర కాలువ సామర్థ్యాన్ని, 100 సంవత్సరాల్లో తుంగభద్ర ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఎంత రిలయబుల్ రివర్ అది ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఈయనకు అర్థం కాల. ఈయన ఏమనుకుంటాడంటే నేను ఒక మరో మోక్షగుండం విశ్వేశ్వరయ్యని, నాకు తెలిసింది వీళ్ళెవ్వరికీ తెలీదు. అరే యూ మైట్ బి గుడ్ ఇన్ యువర్ సబ్జెక్ట్, బట్ ఈ జిల్లాలో ఈ కాలమాన పరిస్థితుల్లో ఏది కరెక్ట్ అనేది నీకంటే తెలుసు. నథింగ్ డూయింగ్. పట్టుబట్టి కలెక్టర్కి ఎదురుగా మేను కాలువ శ్రీనివాస్ కూర్చుని ఈ జిల్లా ప్రజల్లో నీళ్ళు ఇవ్వలేకపోతే రేపు క్షమాపణలు మేము చెప్పుకుంటాం. ఏంటి నిజంగా మీరు అన్నట్టు వర్షాలు రాకుండా పోతే కలెక్టర్ కాదు దోషులుగా మేము నిలబడతాం, మాది హామీ అని చెప్పి విడుదల చేయించాం. ఏమైంది? తుంగభద్ర నది ప్రవహించింది, ఈ జిల్లా అద్భుతమైనటువంటి పంటలను తీసుకుంది. ఈ ఎస్సీ మూర్ఖత్వానికి నుంటే ఇవాళ జిల్లా రైతాంగం బలయ్యేది. సేమ్ నిన్న జరిగింది అదే. 10 లక్షల రూపాయల పనులు చేయడం కోసం ఐ హ్యావ్ టు స్పీక్ టు ఇరిగేషన్ మినిస్టర్. నిజంగా అదేదో నా వర్గీయుడికి కావాలనుకుంటే 10 లక్షల రూపాయలు పని చేయించడం పయ్యావుల కేసు ఒక పెద్ద పన ఈఎన్సీ కంటే కేవలం ఇతని మూర్ఖత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి సహజంగా మనం అది చెప్పకపోతే రేపు అతని నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇవాళ కలెక్టర్ ఏంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ఎస్సీ చెప్పినా కూడా 10 మందిని అడిగి క్రాస్ వెరిఫై చేసుకుంటున్నాడు. సో నాకు జిల్లా ప్రజలు టాప్ ప్రయారిటీ. ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను. దాంట్లో ఎవరు విభేదించినా, ఇదే రాజశేఖర రెడ్డి గారితో ఇదే డిడిఆర్సీ మీటింగ్ ఇక్కడ హాల్లో జరిగిన దాంట్లో నేను ఒకే ఒక్కడిని ఆ రోజు ఆయన విభేదించి మాట్లాడు. 1,00,000 కోట్ల జలయజ్ఞం మాట్లాడితే నేను నుంచి అడిగి, నీ 1,00,000 కోట్ల జలయజ్ఞంలో అనంతపురం జిల్లాకి ఎంత వాటా చెప్పండి అని. లేదా ఆయనకు సమాధానం ఆ రోజు. ఆర్గ్యుమెంట్కి వెళ్తే జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం నా మీద పడ్డారు, ఈ వెంకటరామరెడ్డితో సహా. మీరు తుంగభద్ర కాలువ ఆధునీకరించండి. ఆర్గ్యుమెంట్ ఏ స్టేజ్కి వెళ్ళిందంటే రాజశేఖర్ రెడ్డి ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని సైలెంట్ చేసి ఐ అప్రిషియేట్. ఏమన్నాడు ఆయన? కేశవ్ చెప్పే దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా, లెట్ us హియర్ వాట్ హీ హెస్ టు సే. ఈరోజు తుంగభద్ర కాలువ మోడర్నైజ్ అయిందంటే ఆ రోజు మేము చేసిన పాదయాత్ర, ఆ డిబేట్లో ఈ పరిస్థితులు మేము వివరించిన వైనం. వై యూ కెన్. ఆయన ఎంతసేపు ఏమన్నాడు? కర్ణాటక చేయడం లేదు కాబట్టి మనం ఎందుకు చేయాలన్నాడు. ఆయన ఆర్గ్యుమెంట్లో అది కరెక్టే సహజంగానే. నువ్వు చేసి రెడీగా ఉంటే వాడి మీద ఒత్తిడి పెరుగుతుంది కదా. రేపు పొద్దున మనం ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు మేము చేసుకున్నాం, వాడు మోడర్నైజ్ చేసుకోవడానికి సహకరించట్లేదని కర్ణాటక మీద ఒత్తిడి పెంచవచ్చు కదా అన్న ఆర్గ్యుమెంట్తో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏకీభవించారు. ఎస్ లెట్ us డూ ఇట్, ఇంకా తప్పదు. ఇవాళ 4,000 క్యూసెక్లకు మేము రెడీ చేసి పెట్టాం కెనాల్. ఏమైంది ఇవాళ? కర్ణాటక ఆ రోజు సంతకం పెట్టింది, ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది? ఒత్తిడి పెరిగింది వాడి మీద. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి లాంటి బలమైన నాయకుడు, సోనియా గాంధీ గారు కేంద్రంలో ఉన్నారు. 3 దగ్గరలా కాంగ్రెస్ ఉన్నా కూడా సాధించలేంది కేవలం మా వ్యూహం ఒత్తిడి ఫలించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడుంది, తెలుగుదేశం పార్టీ ఇక్కడుంది, బీజేపీ ఢిల్లీలో ఉంది. 5 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసింది, సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు. సో ఈ జిల్లా ప్రయోజనాల కోసం నేను స్వరం పెంచుతాను, గళం పెంచుతాను. ఈ స్వరం కానీ గళం కానీ జిల్లా ప్రజల కోసం అనేది నేను భగవంతుడు నాకు అందుకే ఈ ధైర్యాన్ని, ఈ స్వరాన్ని ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. కేశవ్ గారికి గుడ్ విల్ ఇచ్చాం, మాకు ఎటువంటి ఆపద లేదు అక్కడ. ఎవడంటే ఇంకా అంటే కేశవ్ గారు చూసుకుంటారు. కేశవ్ గారు అంతా అంటే మిగిలిన వాళ్ళందరికన్నా బలవంతుడా? ఈ జిల్లాలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల సునీత, లేకపోతే సింగనమల్ల, ఇన్ని ధర్మవరం సూర్యనారాయణ, ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో లేని బలం పయ్యావలకి రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న పరిచయాల దృష్ట్యా ఏమైనా చేయగలుగుతారన్న. వ్యాపారవేత్త తను పెట్టే రూపాయ ఎంత సురక్షితం, ఎంత లాభం అనేది చూస్తాడు. ఇందులో పయ్యావల కేశవ్ ఇంకోరు ప్రమేయం 0. వీళ్ళందరూ ఎవరినైనా ఉపయోగించుకోగలరు. సింపుల్ లాజిక్.